నమస్తే. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్. ఇప్పుడు ఏపీ రాజకీయాల విషయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డికి వివేక హత్య కేసుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ దగ్గర సంబంధాల గురించి కామన్ మ్యాన్ కిరణ్ ఈరోజు మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బానే ఉన్నా. సార్, ఇప్పుడు వివేక కేసు అసలు ముందుకు వెళ్ళడం లేదు. వివేక కేసులో ప్రధాన సూత్రధారులైన అందరూ వరుసగా చనిపోతున్నారు. రంగన్న కూడా చనిపోయాడు. దాని గురించి మీరేమంటారు? ఏమో ఇంకా సాగదీస్తారని అనిపిస్తుంది నాకైతే. అంటే రంగన్న చనిపోవడం కూడా పోలీసులు దెబ్బల వల్లే చనిపోయాడు అని వైసీపీ ఎందుకంటే అమ్ముడు పోయిన పోలీసులు, అమ్ముడు పోయిన కోర్టులు, ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. ఎన్నాళ్ళు సాగదీస్తారు వీళ్ళు? 2019 మార్చి 15వ తారీఖున వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఈరోజు మార్చి 8, 2025 ఎన్ని సంవత్సరాలు దాటింది? ఇంకెన్నాళ్ళు సాగదీస్తారు? ఎవరికి అర్థం కావట్లేదు. ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చనిపోతున్నారు. ఆల్రెడీ డైరెక్ట్గా బీటెక్ రవి గారు చెప్పారు, నెక్స్ట్ దస్తగిరి అని. ఇంకంతే, ఇది సాగదీస్తూ ఉంటారు. అమ్ముడు పోయిన పోలీసులు, అమ్ముడు పోయిన కోర్టులు. ఎందుకంటే రీసెంట్గా బోరుగడ్డ కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు కదా. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎవరు అధికారంలో ఉన్నారో అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ కూడా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తప్పించు పోయినాడు, మళ్ళీ వీడియో కాల్స్ చేసి నేను చనిపోతే దానికి కారణం లోకేష్ అని చెప్తున్నాడు. మరి ఎవరిది తప్పు ఏందో ఇక ఆ దేవుడికి తెలియాలి. ఆ వీడియోలు చేస్తా అంటే ఆపండ్రా మీ నాటకాలు, నువ్వు ఎన్నాళ్ళు కష్టపడిన టీడీపీకి కదా, ఇప్పుడు అధికారంలో ఉంది కూటమే కదా, ఎవరు ఆడుతున్నారు నాటకాలు అని చెప్పి మమ్మల్ని తిడుతున్నారు. మరి మేమేం చెప్పాలి సమాధానం? ఏం చెప్పాలి? ఏం చెప్పలేం పరిస్థితి మేము. అంటే ఏం ఈ కేసు ఇంకా ముందుకి కదలదా? ఇక్కడే ఉంటుందా? సాగదీస్తారమ్మ. సాగదీస్తారు. కార్తీక దీపం సీరియల్ తెలుసా? అంతరంగాల సీరియల్ తెలుసా? ఋతురాగాల సీరియల్ తెలుసా? అట్లా సాగదీస్తూ ఉంటారు. ఏం లేదు. ఈ జడ్జిలు రిటైర్మెంట్ అవుతూ ఉంటారు, కొత్త జడ్జిలు వస్తూ ఉంటారు, ఈ సాగదీస్తూ ఉంటారు. ఈ తేలవు. ఈ టీవీలో సీరియల్స్ కానీ కోర్టులో జడ్జిలకి పెద్ద తేడా నాకేం కనపడదు. రెండు ఒకటే, సాగదీయటమే, వాయిదాలు వేయటమే, ఏముండదు. సిబిఐ అధికారులు కూడా అమ్ముడు పోతున్నారు. ఇంకా అంతకన్నా ఏం చేయాలి చెప్పండి? సరే, జగన్కి అవినాష్ రెడ్డికి ఫెవికల్ బంధం ఉందని అంటున్నారు. అంటే వాళ్ళిద్దరికి లేదు ఫెవికల్ బంధం, వేరే వాళ్ళకు ఉంది. అవినాష్ రెడ్డికాను వేరే వాళ్ళకు ఉంది ఫెవికల్ బంధం. అవినాష్ రెడ్డికాను జగన్మోహన్ రెడ్డి కాదు. అవినాష్ రెడ్డికాను అక్కడ మేల్ అవినాష్ రెడ్డి, ఫీమేల్ ఇంకొకళ్ళు ఉంది. ఆ పేరు నేను చెప్పనులే, అందరికి తెలుసు. అంటే ఈ కేసులో, వివేక హత్య కేసులో ఎక్కువగా అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తుందని, అవినాష్ రెడ్డి వైసీపీ పార్టీని వదలబోతున్నాడు, వదిలి బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అన్న వార్త ఎక్కువగా ప్రచారం అవుతుంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి వెళ్తే ఇక ఆ కేసు నుంచి తప్పించుకుంటాడు అని చెప్పి, అంతే, తప్పేం లేదు. మరి ఆ కేసులో ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు బెయిల్ మీద వచ్చినట్టున్నారు. నాకు తెలిసి మారినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది తన కేసులు కాపాడుకోవాలి కదా తనని. ఇప్పుడు వివేక హత్య కేసులో పై చెయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన భారతిదే అంటున్నారు. మీరేమంటారు? అవును, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతనికి పోస్ట్ మార్టం చేసింది ఎవరనుకున్నారు? వాళ్ళ భారతి, వాళ్ళ నాన్నగారు. ఆయన్ని కూడా చంపేశారు. ఎందుకు చంపేశారు అంటే, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎవరన్నా సిఐడి అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఏం జరిగిందో చెప్తాను, ఎలా చనిపోయారో చెప్తాను. అది హార్ట్ అటాకా లేకపోతే గుండెపోట అనే విషయం అందరికి తెలుసు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ వివేక హత్య కేసులో టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఏం చేయబోతుంది? సాగదీస్తుంటే చూడబోతుంది. అదేంటి సార్, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి ఉంటే ఒక హత్య చేసిన వాళ్ళు అందరూ బయట తెలుస్తున్నారు ఎవరెవరు అన్నది. మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. నేను జస్ట్ వీడియోస్ చేయటం వాటికే, నా పని వీడియోస్ చేయటం వాటికే. పార్టీకి ఇప్పుడు అందరికి తెలీదా అవినాష్ రెడ్డి ఎప్పుడు చంపాడు బాబాయిని? ఇంకా ఎన్నాళ్ళు సాగదీద్దాం అనుకుంటున్నారు?
మీరు నాకన్నా లోకేష్ గారిని బాబు గారితో వీడియో చేస్తే వాళ్ళు సరికి సమాధానం చెప్తారేమో, ఇంకెన్నాళ్ళు సాగదీస్తారండి అని. నేనైతే ఏం చెప్తా, ఒక వీడియో చేసి మేకుండా ఉంటా. నేను అరెస్ట్ చేయమంటా, చేస్తారా టీడీపీ? చెప్పండి. నేను టీడీపీ ఒప్పుకుంటా. కానీ ఇన్యాత మేము దానికోసమే కదా ఎదురు చూస్తుంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడా, ఎప్పుడు అవినాష్ రెడ్డి లోపలికి వెళ్తాడా, ఎప్పుడు భారతి లోపలికి వెళ్తుందా? అరే చిన్న చిన్న 1-2 కేసులు ఉన్న నందిగాం సురేష్, బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, శ్రీరెడ్డి, విడతలని, రోజా, వీళ్ళ మీద కొడాలి నాని, వీళ్ళ మీద కేసులు నమోదవుతాయి. కానీ 32 కేసులు ఉండి 3 వేల కోట్లు జప్తు చేసిన కేసు ఉండి, గంజాయి కేసు, డ్రగ్స్ కేసు, కల్తీ మద్యం కేసు, ఇసుక మాఫియా కేసు, ఇన్ని కేసులు పెట్టుకుని ఇంకా బయట ఉంచి ఇంకెన్ని కోడికత్తి కేసు, బాబాయ్ కేసు, గులకరాయి కేసు, ఇవన్నీ పెట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు అంటే నేనేం చేయగలను చెప్పండి? వచ్చి 9 నెలలు దాటింది కూటమి అధికారంలోకి వచ్చి. ఎవరు యాక్షన్ తీసుకోవాలి? కూటమే కదా. నేను జస్ట్ వీడియో చేయటం మట్టుకే కదా. ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు అరే బోరుగడ్డ అనిల్ని వదిలేస్తేనే మేము ఏమీ చేయలేకపోతున్నాం. వాడు ఎప్పుడు బయటకు వచ్చాడో అర్థం కావట్లేదు. వాడు మళ్ళీ వీడియోస్ బయటకు వచ్చి నేను చనిపోతే దానికి కారణం లోకేష్ అంటున్నాడు. పోలీసులు అమ్ముడుపోయారా, కోర్టులు అమ్ముడుపోయినాయా అని చెప్పి నాకే డౌట్ వస్తుంది. ఏమన్నా టీడీపీ అమ్ముడుపోయిందా అని చెప్పి నాకే డౌట్ వస్తుంది. నా ఒక్కడికే రావట్లే ఈ డౌట్లు. ఏమన్నా మాట్లాడితే నువ్వేమన్నా అమ్ముడుపోయావా కిరణ్ అంటారు. అమ్ముడుపోతే ఇంకా టీడీపీలో ఎందుకు వీడియో చేస్తా చెప్పండి? ఓకే సార్. అంటే ఇప్పుడు లేడీస్లో కూడా నెక్స్ట్ ఓసలు లెక్క పెట్టడానికి వెళ్ళబోతున్నారు అని అంటున్నారు కదా. నెక్స్ట్ ఎవరు వెళ్ళబోతున్నారు లేడీస్లో? ఇద్దరు రోజా, రజని, తర్వాత శ్రీరెడ్డి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. శ్రీరెడ్డి మొన్న క్షమాపణ చెప్పింది కదా, అయితే వదిలేయమంటారా? అంటే నేను చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను, క్షమించండి అని అంది కదా. దానికంటూ ఏది అంటే అమ్మ లెక్కలు తిట్టి, బూతులు తిట్టి సారీ చెప్తే సరిపోయిద్దా? సరిపోయిద్దా చెప్పండి? ఎన్ని మాటలు అంది, ఎవరెవరిని తిట్టింది, అన్నీ తెలిసిన వీడియోస్ అన్నీ మేము ప్లే చేస్తాము. సారీ చెప్పిద్ది. ఇప్పుడు అవినాష్ రెడ్డి సారీ చెప్తే వదిలేయాలా? జగన్మోహన్ రెడ్డి సారీ చెప్తే వదిలేయాలా? అంటే అతను సారీ చెప్తే మళ్ళీ సీఎం సీట్ ఇవ్వాలా? సారీ చెప్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? చెప్పండి మీరు. సారీ చెప్తే వదిలేస్తారా? ఏమో కోర్టు ఇచ్చిద్దేమో, ఏది ముందస్తు బెయిల్ మీకు ఇచ్చిద్దేమో. కోర్టు వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ నేనైతే వదిలే ప్రసక్తి లేదు. ఏం చేస్తారు? వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద వీడియోస్ చేస్తూ ఉంటారు. దువ్వాడ శ్రీనుని చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ 50 కోట్లకి అమ్ముడు పోయాడని ఇలాంటి వార్తలు చాలానే అన్నాడు. అది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే నెక్స్ట్ జైలుకి వెళ్ళబోయేది దువ్వాడ సీన్ అని అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? దువ్వాడ సీన్ని ఒక్కరినే పంపించడం అనేది నాకే కాదు, దివ్యల మాదిరికి కూడా ఇష్టం లేదు. పంపిస్తే ఇద్దరిని పంపేయండి లోపలికి. ఆల్రెడీ బోరుగడ్డ మిస్ అయ్యి మళ్ళీ వీడియోల ద్వారా బయటకు వచ్చి ఏదేదో చెప్తున్నాడు. ఇప్పుడు దువ్వాడ శ్రీను కూడా కనిపించట్లేదు అన్న మాట ఒకటి బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజం? కనిపించలేదు. మాధురిని పట్టుకుంటే వాడు దొరుకుతాడు. అంటే ఇప్పుడు మాధురి ఎక్కడ ఉంటే సీను ఆడు ఉంటాడు. అంటే ఇప్పుడు దువ్వాడ సీను కనిపించడం లేదు. దువ్వాడ మాధురిని అరెస్ట్ చేయబోతున్నారా నెక్స్ట్? ఖచ్చితంగా ఇద్దరు ఒకే మంచం మీద దొరుకుతారు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. అంటే ఇలా కేసులు నమోదు చేస్తారు అనే పారిపోయాడు అంటారా దువ్వాడ సీను? ఎక్కడో పారిపోతాడు. ఎక్కడో పార్క్లోనో లేకపోతే ఎక్కడో గుడిలోనో ఎక్కడో దొరుకుతాడు. యాడి పారిపోతారు ఇద్దరు జంట? ఎటు పోయినా కూడా ఇద్దరిని స్టెఫ్నీని వేసుకొని తిరుగుతున్నాడు కదా, దొరుకుతారు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని అంటున్నారు. ఈ పెళ్లి టైంలో పాపం అరెస్ట్ చేయడం ఎంతవరకు? అంటే శోభన లోపల జైల్లో చేస్తారులే. బాపాడు. ఇప్పుడు దువ్వాడ శ్రీనుని తీసుకుందాం, దివ్యల మాధురిని తీసుకుందాం. వీళ్ళిద్దరిని పక్కన పెడితే నెక్స్ట్ ఇంకా ఎవరు? విడుదల రజని, నెక్స్ట్ ఇంకా రోజా వెళ్తున్నారు. ఈ రోజు కూడా నాని ప్రెస్ మీట్ పెట్టాడు, పేర్ని నాని. దాని గురించి మీరేమో? పేరు నాని వాళ్ళ ఆవిడ మీద రేషన్ బియ్యం దాంట్లో
ఏవన్గా ఉంది వాళ్ళ ఆవిడ. ఇతను కూడా ఇప్పుడు చెప్పు చూపించాడు పవన్ కళ్యాణ్కి, ఇతను కూడా లోపలికి వెళ్తాడు, ఇబ్బంది ఏం లేదు. అంటే వాళ్ళొక పేరు వీళ్ళొక పేరా? అంటే ఇతనికి స్టెఫ్నీలు ఏం లేవు కానీ మరి ఏమే ఎన్నామో నాకైతే తెలియదు కానీ వీళ్ళ ఆవిడకి మళ్ళీ ఆ డ్రైవర్తో అక్రమ సంబంధం ఉంది, అది మాత్రం వాస్తవం. సంబంధాలు అక్రమ సంబంధాలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ చాలా ఉన్నాయి. అంబటి రాంబాబు ఒకళ్ళు, అవంతి ఒకళ్ళు, గోరంట్ల మాధవ్ ఒకళ్ళు, అనంతబాబు ఒకళ్ళు, విజయసాయిరెడ్డి, శాంతి ఇద్దరు చెల్లెళ్ళతో ముగ్గురితో కాపురం ఎట్లా అని చెప్పి 3 ముక్కలాట సినిమా వచ్చేది జగపతి బాబుది, ముగ్గురు హీరోయిన్స్. అది విజయసాయిరెడ్డి 3 ముక్కలాట ఆడాడు. ఇవన్నీ కూడా అక్రమ సంబంధాలు ఇవన్నీ. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా వీళ్ళు వెళ్ళబోతున్నారు జైలుకి అని. అవును. ఇప్పుడు దువ్వాడ శ్రీను, మాధురి వీళ్ళిద్దరిని ఒక జైల్లోనే పెడతారా? వేరుగా ఏమన్నా పెడతారా? ఒకే మంచం మీద కూడా పెడతారు, ఒకే జైల్లో ఒకే గదిలో. డబల్ కాట్ మంచము, కడియం నుంచి మల్లెపూలు, వైజాగ్ నుంచి మాడుగుల హల్వా. మొత్తం ఇంకా వైజాగ్, ఇంకా వాళ్ళిద్దరిని కళ్ళి ఇచ్చే ప్రసక్తి లేదు. పిల్లల్ని కనే కార్యక్రమంలో ఉన్నారు కదా. దువ్వాడ జగన్ అని ఒక బాబు కోసం పోరాటం చేస్తున్నారు, దానికి మేమే అడ్డురాము. ఎందుకంటే ప్రేమ పావురాల్ని ఏదన్నా వాళ్ళిద్దరికి ఏదన్నా అన్యాయం తలపెడితే మళ్ళీ ఆ పాపం మాకు చుట్టుకుంటుంది. అదెందుకమ్మా ఆ బాధ అంతా? ఇప్పుడు పాములైనా కూడా కలిసినప్పుడు కొట్టినా కూడా అది పాపమే. మరి వీళ్ళిద్దరూ కలిసి బయట ఎలా తిరుగుతున్నారు, గుళ్ళ చుట్టూ, పార్కుల చుట్టూ, ఇవన్నీ చూస్తున్నాం కదా. జైలుకి వెళ్ళినా కూడా పంపిస్తే ఇద్దరిని పంపించమని బాబు గారికైనా నా రిక్వెస్ట్ అదే. ఒకవేళ జైల్లో వేసినా కూడా ఇద్దరిని ఒకే గదిలో పెట్టాలా, ఇవన్నీ ఇవ్వాలా. అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల వెళ్తారేమో. ఇద్దరు ఒకేసారి, ఇద్దరు కుడికాలు ముందు పెట్టి వెళ్తారు. ఓకే. అంటే దువ్వాడ శ్రీను మీద కేసులు ఉన్నాయి, మరి దివ్యల మాధురి మీద ఏం కేసులు ఉన్నాయి? కేసులు అవసరం లేదమ్మా, దువ్వాడ శ్రీను ఉంటే చాలా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే భర్త చనిపోతే ఏం చేస్తారంటే భార్యను కూడా ఆ నిప్పుల్లోనే దోస్తారు. అలాగే ఒకటి మీద కేసు ఉందనుకో, ఇంకా అవతల వాళ్ళ మీద కేసులతో పని లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. భర్త వెళ్ళిపోతే ఇక యముడు తీసుకెళ్ళాడు అనుకోండి, యముడితో పాటు వెళ్ళి భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. ఇక్కడ భర్త కాదు, స్టెప్ని. అది పెళ్లి చేసుకోబోతున్నాను అంటున్నారు కదా సార్. తాళి కడతారు అని ఎప్పుడు కడతారు? పిల్ల పుట్టినా కట్టుకుంటారేమో నాకు తెలీదు. రేపు దువ్వాడ దువ్వాడ జగన్ పుట్టినాక ఇప్పటికే ఆమెకి 4 పిల్లలు, 3 మొగుళ్ళు అనుకుంటా దివ్యల మాధవికి. ఇతను ఎన్నోవాడు. మరి ఇతని తర్వాత ఇంకో స్టెప్ని కూడా పెట్టింది. వీడి జైలు పోతే జైలుకి కనుక ఆమెను పంపిపోతే బయట ఇంకో స్టెప్ని పెట్టింది. అమెరికాలో ఒకడున్నాడు, వాడు నెల 10 లక్షలు పంపిస్తా ఉంటాడు. ఎక్కడన్నా ఖర్చులకే ఉన్న డబ్బులు ఇబ్బంది పడిద్దామేమని మాధురి అక్కడి నుంచి నా భార్య నిప్పు అంటాడు. ఆ నిప్పు అసలు ఏందో అందరికీ తెలుసు. ఆ నిప్పో కాదో టెస్ట్ చేస్తున్నాడు దువ్వాడ శ్రీను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, కామన్ మ్యాన్ కిరణ్ గారు చెప్పిన ఎక్స్క్లూజివ్ విషయాలు. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి మా టీవీ 24 స్టూడియో.